హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. అక్కినేని హీరో నాగ చైతన్య, సమంత ఏమాయ చేసావే సినిమా చేసి ప్రేమించుకున్న విషయం తెలిసిందే. వీళ్ళిద్దరూ పెద్దలను ఒప్పించి మరి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. కానీ వారి కాపురం ఎక్కువ కాలం పాటు కొనసాగలేదు. కొద్ది నెలలకే ఇద్దరి మధ్యన మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే సమంత విడాకులు తీసుకున్నప్పటి నుంచి మయోసిటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ ని తీసుకుని కోలుకుంది. ఇక చై విషయానికి వచ్చేస్తే వరుస చిత్రాల్లో నటిస్తూ హిట్ కోసం తాపత్రయపడుతున్నాడు. అయితే విడాకులైన కొద్ది రోజులకే సెలబ్రిటీలు కొందరు రెండో పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. కానీ నాగ చైతన్య విడాకులై ఇన్ని రోజులు అవుతున్నా సరే పెళ్లి ఊసే ఎత్తడం లేదు. నాగార్జున గారు కూడా అక్కినేని ఫ్యామిలీకి వారసులు కావాలని పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో నెటిజన్ల మైండ్ లో పలు రకాలుగా ప్రశ్నలు, అనుమానాలైతే పుట్టుకొచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోకపోవడానికి ఓ బలమైన కారణమే ఉన్నట్లు పుకార్లు కాస్త షికార్లు చేస్తున్నాయి. ఆయన జాతకంలో ఓ గండం ఉందట. దానికి కారణంగా వివాహ జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. పరిహార పూజలు చేయాలని మొదటి పెళ్లి అప్పుడే జ్యోతిష్యులు చెప్పారట. కానీ జాతకాలు నమ్మని చైతన్య వాటిని కొట్టిపారేసి శామ్ ని పెళ్లి చేసుకున్నాడు. సో దాంతో విడిపోయారు అన్నట్లుగా ప్రస్తుతం ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. అంతేకాకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదట. కేవలం సినిమాల్లో రాణిస్తూ హిట్స్ అందుకోవాలనే ఉందట మన నాగ చైతన్యకి. సో ఎంత మంచి మనసు అన్నట్లుగా చై ఫ్యాన్స్ అయితే నెట్ ఇంట్లో ఫుల్ గా పాజిటివ్ కామెంట్ చేసేస్తున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.